అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంకి సంబంధించి సరిహద్దులు ఏ దేశాలు సరిహద్దులు ఉన్నాయో అనే విషయానికి సంబంధించి ఒక వీడియో చేయబోతున్నాం. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మనం పాన్ ఎంబీబీఎస్ PAN కాకుండా సి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే పాన్ MBBC అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం భారతదేశంతో ఎన్ని దేశాలు సరిహద్దులు ఉన్నాయో ఆ దేశాల పేర్లను కూడా చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. P ఫర్ పాకిస్తాన్, భారతదేశంతో సరిహద్దు ఉన్నటువంటిది దేశము పాకిస్తాన్. నెక్స్ట్ అదేవిధంగా చైనా. నెక్స్ట్ A ఫర్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇక్కడ ఇది పాకిస్తాన్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ నేపాల్. సో ఇందులో పాన్ క్లియర్ అయిపోయింది. PAN అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ 3 దేశాలు అయింది. నెక్స్ట్ M అంటే మయన్మార్, B అంటే ఇక్కడ భూటాన్, B అంటే భూటాన్, మరియు ఇంకొక B అంటే బంగ్లాదేశ్, మరి అదేవిధంగా C అంటే చైనా. ఈ 7 దేశాలు భారతదేశంతో ఉన్నటువంటి సరిహద్దు గల దేశాలు. ఇప్పుడు ఒక క్వశ్చన్, భారతదేశంతో అత్యధికంగా బౌండరీ షేర్ చేసుకున్నటువంటి దేశాన్ని గుర్తించండి అన్నప్పుడు మనం మొదటగా చూపించాల్సిన దేశం వచ్చి బంగ్లాదేశ్. ఏ దేశం అండి? బంగ్లాదేశ్ అప్రాక్సిమేట్గా 4096 కిలోమీటర్స్ బంగ్లాదేశ్ భారతదేశంతో అత్యధికంగా బౌండరీ ఉందన్నమాట. సో ఏ రాష్ట్రాలు ఉన్నాయని చూసుకున్నట్లయితే సుమారుగా 5 రాష్ట్రాలు. ఒకటి వెస్ట్ బెంగాల్ స్టేట్ ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా త్రిపుర మేఘాలయ. నెక్స్ట్ అదేవిధంగా మిజోరాం, అస్సాం. ఈ 5 రాష్ట్రాలు భారతదేశం వెస్ట్ బెంగాల్ మన బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంది. ఎక్కువేమో బంగ్లాదేశ్తో, తక్కువేమో ఆఫ్ఘనిస్తాన్తో ఉందన్నమాట. సో ఇది మనం ఈ సరిహద్దులకు సంబంధించి పాన్ MBBS అనే కోడ్ గుర్తుపెట్టుకోవడం వల్ల భారతదేశము ఏ దేశాలతో సరిహద్దు ఉంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వీటికి సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కూడా చెప్పాలనుకుంటున్నా. అదేమిటంటే భారతదేశం భూ సరిహద్దు. సో ఇక్కడ మనకు మొదలు పెడితే భారతదేశము సో ఎన్ని కిలోమీటర్లు భూ సరిహద్దు ఉంది అన్నది చూసుకున్నట్లయితే సుమారుగా 15,106 కిలోమీటర్లు. సో భూ సరిహద్దు అనమాట. ఈ భారతదేశము ఇక్కడ గుజరాత్ దగ్గర మొదలై సో ఇక్కడ బంగ్లాదేశ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇది భారతదేశంకు సంబంధించి మొత్తము 15,106 కిలోమీటర్లు పొడవైన భూ సరిహద్దు కలిగి ఉంది. సుమారు ఇందులో 16 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలు? 16 స్టేట్స్, 16 రాష్ట్రాలు. మరియు అదేవిధంగా 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, 2 లడాక్. 2 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు 92 జిల్లాలు, 92 డిస్ట్రిక్ట్స్, 92 జిల్లాలు ఇంతటితో పంచుకుంటున్నాయి అన్నమాట. ఈ 15,106 కిలోమీటర్లు మన భారతదేశంతో 16 రాష్ట్రాలు టచ్ అవుతుంది. 2 యూటీస్ యూనియన్ టెరిటరీస్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. అదేవిధంగా 92 జిల్లాలు, 92 డిస్ట్రిక్ట్స్. సో 92 జిల్లాలని ఈ సరిహద్దు కలిగి ఉన్నటువంటి ప్రాంతం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. జస్ట్ 4 minutesలో కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ మీకోసం ఇస్తున్నా. థ్యాంక్ యూ.